ఇక ఈ మాటలు రాజ్యాధికారం వైపు చెప్తే తీన్మార్ మల్లన్నని మొన్న హత్యాయత్నం చేసిరు నా పైన. తీన్మార్ మల్లన్న చచ్చిపోతే బీసీ ఉద్యమం ఆగిపోతుందని వాళ్ళ ఆలోచన. వాస్తవానికి తీన్మార్ మల్లన్న ఏం చెప్పిండా, అమ్మా నీకు మాకేం సంబంధము, మీ జాతులకు మా జాతులకు కన్సంపొత్తు లేదు మనసంపొత్తు లేదు కదా అని చెప్పినాము. మా ఇందిరక్క చెప్పాలి అంటామా లేదక్క? ఊర్లో పంటి కన్సంపొత్తు మనసంపొత్తు అనేది మాట్లాడతామా లేదా సామెత? మా ఆమె దొరసానే, ఆమెకి ఎట తెలుస్తుందా? మన మంగళూళ్ళ తల్లి ఆవేదన తెలుస్తుందా ఆమెకు? మన సాకలూళ్ళ తల్లి ఆవేదన తెలుస్తుందా? మన గౌండ్ల తల్లి సంస్కృతి దొరసానికి ఎట తెలుస్తుందా? తెలియదు కదా. అందుకోసమే తీన్మార్ మల్లన్న మీద ఈ మా పొత్తు సంగతి ఏమో కానీ కొత్త పొత్తు బయటపడ్డది. దాంతో కొత్త పొత్తు బయటపడ్డది. అసలు కల్వకుంట్ల కవిత కాంగ్రెస్కి ఏం సంబంధం? ఆ పొత్తు బయటపడ్డది. ఈ పొత్తు ఏమో కానీ ఆ పొత్తుల మీరుండి నేనేమన్నానా? పోని కంచం పొత్తున్నదా, మీకు మాకు మంచం పొత్తున్నదా, బియ్యం పొత్తున్నదా అనేది మాట. నేను లేదనే అంటే నేను అన్నదే లేదని. మరి ఉంది కావాలని మీరంటే మేము ఏం చేయాలి? మేము ఎట్లా పడితే అట్లా పోయేటోళ్ళమేనా? మేము ఎట్లా పడితే అట్లా ఎవరితో పడితే వాళ్ళతోటి బియ్యం పొత్తులు పొందుతామా? పొందాం కదా. అందుకోసమే మీ ఇంటి మీద కాకి మా ఇంటి మీద ఆలితే కాల్చి పారేస్తాం తప్ప మీతో సోపతి ఉండదు మాకు.